ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. శాకంబరి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని వెంటనే నిలుపుదల చేయాలి. పిఠాపురంలో సిపిఐ నాయకుల నిరసన. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు. ప్రేక్షకులను అలరించిన నాటక ప్రదర్శనలు. ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించడంతో పాటు పరిశ్రమలకు దగ్గరలో ఉంటున్న ప్రజలకు పరిశ్రమలో సంభవించే ప్రమాదాలపై అవగాహన కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు తీరు, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల వివరాలు, ప్రమాద సంఘటనలు చోటు చేసుకునే సందర్భాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ఇతర వివరాలపై పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక, ఏపీఐఐసి, కార్మిక, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తదితర శాఖలతో పాటు జిల్లాలోని వివిధ ప్రమాదకర పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చర్చించారు. జిల్లాలో ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డివివిఎస్ నారాయణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్రకారం అన్ని ప్రమాదకర పరిశ్రమలు ప్రమాద సంఘటనలకు తగిన ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉండాలని, జిల్లా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ తయారీకి ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పివిఎస్ రాజేష్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈఎం శంకర్రావు, పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, ఓఎన్జీసీ, సాయి సంహిత స్టోరేజ్, కోరమండల్ ఇంటర్నేషనల్, రాక్ సెరామిక్స్, ఏఎం గ్రీన్ అమ్మోనియా, మహతి స్టోరేజ్ ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అమ్మవారి దయతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సంతచెరువు వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సినిమా రోడ్డు సంతచెరువు వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారు శుక్రవారం శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారి ఆలయం మొత్తం ఆకుపచ్చ వర్ణం సంతరించుకుంది. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని పూజించినట్లు తెలిపారు. వేలాది సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. ఇక్కడ వారాహి మాతకు కూడా శాకంబరి అవతారాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
అదేవిధంగా పెద్ద శివాలయం కానీ భవనగుడి రామలింగేశ్వర దేవాలయం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి దేవాలయాన్ని కూడా ఈరోజు శాకంబర అవసరంలో ఈరోజు దర్శనం చేసుకుని చాలా బాగా అలంకరణ చేశారు. భక్తులందరూ కట్టేసిన దర్శనం చేసుకున్నారు. ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా పాడి పంటలు పుష్కలంగా పండాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, అన్ని విధాలు కూడా ప్రజలు తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు, అన్ని కోరికలు నెరవేరాలని, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల అమ్మవారి దయ ఉండి ఈరోజు అన్ని విధాలు సహకరించాలని, ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో అభివృద్ధి, సంక్షేమం అనుకున్నట్టుగా అన్నీ కూడా జరిగే శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ, అదేవిధంగా మనం అందరూ కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ అభివృద్ధి పథంలో ముందు నడుపుతున్నప్పుడు మనం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళాలని అమ్మవారి దయ ఈ ప్రభుత్వానికి, ప్రజలకి అన్ని విధాల ఉండి సహకరించాలని కోరుకుంటున్నాం. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో సిపిఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ నమూనాను సాక రామకృష్ణ ధ్వంసం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు, కేశపు అరుణ, పెద్దపాటి సత్యబాబు, పేపకాయల ప్రసాద్, బల్లిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బిల్లుల మోత మోగుతూ ఉంది. ఒక పక్క ఎండలు మోత, రెండో పక్క కరెంటు బిల్లుల మోత మోగుతూ ఉంది. ఈరోజు అదాని ఆర్డర్ వేస్తే ఆ దేశ ప్రధాని అది అందుకుని రాష్ట్ర గవర్నమెంట్ల మీద ఆదేశాలు జారీ చేస్తూ ఇవాళ కరెంటు మోత మోగిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు అధికారం చేపట్టక ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కరెంటు బిల్లులు పెంచబోము, తగ్గిస్తామని చెప్పి ఇవాళ గద్దెక్కిన తర్వాత పెంచుకుంటూ పోవడం ఏమాత్రం ధర్మం అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు లోకేష్ గారు ఒకటే అన్నారు, ఆ యువకాలంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే అవి పీకి బద్దలు కొట్టండి అని వాళ్ళ పిలుపునివ్వడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టారో మాకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ పెంచిన ఛార్జీల మీద, ఈ స్మార్ట్ మీటర్ల మీద కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో లెక్క పత్రం లేకుండా వాళ్ళు వేసినంత, ప్రజలు కట్టినంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ సిపిఐ పార్టీ పోరాటంలో భాగంగా ఈ దశల వారి పోరాటం తలపెడుతూ ఉంది. ఈ పోరాటం తక్షణమే కరెంటు బిల్లులు తగ్గించకపోతే తీవ్ర స్థాయిలో దశల వారి పోరాటం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్కి, దేశ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తారు. కళారంగ పూర్వ వైభవానికి అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కృషి అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కళా పరిషత్ రజతోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సూర్యకళ మందిరంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. పి చిరంజీవిని కుమారి స్మారక కళా ప్రాంగణంలో కళా పరిషత్ అధ్యక్షుడు కర్రి అచ్యుతరామారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా వ్యాపారవేత్త మట్టె సత్యప్రసాద్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు అడ్డూరి రామకృష్ణ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్ల మురళీధర్, వాడ్రేవు సుందర్రావు, బుర్ర పద్మనాభం, సిఎస్ మూర్తి, డాక్టర్ స్టాలిన్, జోగి జగన్నాథరాజులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సీతారామరాజు కళావేదిక ఒక గౌరవాధ్యక్షుడు కరి భామిరెడ్డికి విశిష్ట సాంస్కృతిక సేవా పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం చిన్నారులు ఏకపాత్రాభినయాలతో ఆకట్టుకున్నారు. రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో భాగంగా తొలి రోజు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ ఆధ్వర్యంలో 27 మైలురాయ్, అనంతరం శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరి వారి జనరల్ బోగిలో నాటికలను ప్రదర్శించారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు, ఎస్వివిఎస్ఎన్ మూర్తి, బాలప్రకాష్ రెడ్డి, లక్ష్మీనారాయణ, పేరయ్య శాస్త్రి, రామసత్యనారాయణ, కెర్ల పుల్లారావు,
మార్ని జానకిరామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో గల పురాతన ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థులైన కార్యకర్తలను ఆలయ ధర్మకర్తలుగా నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శాకాంబరి అలంకరణ చేశారు. వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన అతిథులకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసం 3వ శుక్రవారం శాకాంబరిగా అలంకరిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు గుమ్మళ్ళ చిన్న మాట్లాడుతూ శాకాంబరి అలంకరణకు సహకరించిన ఆలయ అధికారులు, భక్తులు, దాతలను అభినందించారు. ఇది 3వ శుక్రవారం. మరి భానుగుడిలో వేయించేసి ఉన్న ఉషా రాజరాజేశ్వరి భానులింగేశ్వర స్వామి వారు ఈ శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజున మన ఈవో గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఒక మంచి కార్యక్రమం జరిగినందుకు ఇదంతా చాలా బాగా తయారు చేశారు. ఇదంతా కూడా ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవో గారిని మరి పొగడడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. వనమాడి కొండబాబు గారు, మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఆయన కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ 3వ శుక్రవారం ఈ కార్యక్రమంలో ఈ విశేషమైన రోజున ఈ భానులింగేశ్వర స్వామిని దర్శించుకోవడం మాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఉషారాజరాజేశ్వర భానులింగేశ్వర స్వామి దేవస్థానం కాకినాడ భానుగుడి సెంటర్. ఈ ఉషారాజరాజేశ్వర సమేత భానులింగేశ్వర దేవస్థానంలో ఆషాఢ మాసంలో శ్రీ అమ్మవారికి ఉషారాజేశ్వరి అమ్మవారికి శాకాంబరి అవతారం ప్రతి ఆషాఢ మాసం 3వ శుక్రవారంగా జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి భక్తుల సహకారం, అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ కమిటీ, ధర్మకర్తల కమిటీ వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు ఇచ్చేసి ఈ అమ్మవారికి కృపకి కోతలు కావాలని కోరుతున్నాం. ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్ లో గల ఎస్వి రంగారావు విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావులు ఎస్వి రంగారావు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, శ్రీలక్ష్మి, సేతు మాధవరావు, అడప ప్రకాష్ నాయుడు, దొడ్డల అప్పారావు, శ్రీనివాసరావు, అడబాల సత్యనారాయణ, నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఇంకా సంఘ సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా కలిసి డొనేషన్స్ వసూలు చేసి కన్నబాబు గారు ఆధ్వర్యంలో బొమ్మ తయారు చేయడం జరిగింది. అప్పుడు చిరంజీవి గారిని తీసుకొచ్చి చిరంజీవి గారితో చిరంజీవి గారితో ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా జయంతులు, వర్ధంతులు కూడా జరుగుతున్నాయి. మన కాపు సద్భావన సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి యేసుదాస్ గారు ప్రతి సంవత్సరం ప్రతి పుట్టినరోజుకి వర్ధంతికి కూడా ఆయన యజమానులు వేసి జవాళ్ళు అర్పించడం జరుగుతుంది. ఆయనతో పాటు మేమంతా కూడా సంఘ సభ్యులందరూ వచ్చి చేస్తున్నాం. అలాగే తర్వాత కన్నబాబు గారు వచ్చి, మా నాన్నగారు వచ్చి నన్ను జరిగింది. ఇప్పుడు మొన్న సతీశ్బాబు గారు మన వచ్చి ఇక్కడ పరిస్థితి చూసి బొమ్మ పెచ్చులు ఊడిపోతుందనేటువంటి ఉద్దేశంలో ఆయన ఏం చేస్తారంటే, నేను దత్తత తీసుకుని నేను చేయించాలని చెప్పేసి చెప్పిన వారం రోజులకే బాగు చేసి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేయడం జరిగింది. అటువంటి ఖర్చు ద్వారా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్వి రంగారావు విగ్రహానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున పెద్దలందరూ సహకారంతో ఇక్కడికి వచ్చి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. విశ్వనట చక్రవర్తి నరసింహ అనే బిరుదులతో వీరిని గౌరవించడం, అలాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, కుటుంబ పెద్ద యొక్క రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలి అనే పౌరాణిక చిత్రాలతో పాటు మాయాబజార్లో
మరి నటించిన నటనకు కానీ నర్తనశాలలో నటించిన కానీ వీరికి అద్భుతమైన అవార్డులు రావడం జరిగింది, ప్రశంసలు రావడం జరిగింది. సుమారు 160 సినిమాలు నటించడం, అలాగే కుటుంబ విలువలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మరి ఆ రోజుల్లో నటన చాలా మరి కుటుంబ విలువలు ఈరోజు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. కుటుంబాలన్నీ కూడా మైక్రో కుటుంబాలు అయిపోయినాయి, చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ప్రభుత్వం వీరి యొక్క ఉత్తమ చిత్రాలన్నింటినీ కూడా స్కూల్ పిల్లలకి కానీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కానీ ఉచితంగా ప్రదర్శన ఇచ్చినట్టయితే కుటుంబ వ్యవస్థ యొక్క విలువలు కానీ కట్టుబాట్లు కానీ వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ తెలుస్తాయని చెప్పి మరి వారిని కూడా మరి కోరుతూ ఉన్నాం. అలాగే పెద్దలు సహకారంతో ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గొప్ప నటుడు ఎవరు ఉన్నారంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ అఖిలే నాగేశ్వర గారు కానీ వారి నోటితోటే ఎస్వీఆర్ఏ మంచి నటుడు అని చెప్పడం కూడా జరిగింది ఆ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సినీ రంగంలోని ఎస్వీఆర్ కంటే గొప్పవారు లేరని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు జగస్తాలోనే కూడా జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తి భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ఎస్వీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలకి అనుకూలంగా పనిచేయడం, రెండోదిగా వారికి జాతీయ పురస్కారం కలగాలని ఆయనకి భారతరత్నం ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ గుర్తించి ఆయన కాపోయి పుట్టడమే పాపమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే చాలామందికి జాతీయ అవార్డులు ఇచ్చడం జరిగింది, భారతరత్నాలు ఇవ్వడం జరిగింది. మరి ఎస్వీఆర్ కూడా ఇచ్చుంటే ఈ భారతదేశంలో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి కూడా ఎస్వీఆర్ న్యాయం చేసినట్టుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వారు ఎప్పుడు కూడా శిరసమరణీయుడిగా ఈ భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలోని బతికే ఉంటారని చెప్పి సందర్భంగా సామర్లకోటలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శుక్రవారం వాసవి పద్మశ్రీ మెగా షో కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారాజు, వైస్ గవర్నర్ రత్నకుమారిల అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఒక గ్రామీణ వాతావరణంలో ఈ రెండు పట్టణాలు ఉన్నాయి. గ్రామీణ వాతావరణం కాకుండా ఇలా పట్టణ వాతావరణం తీసుకురావాలి. ఇవాళ అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతో ఇవాళ మొత్తం రోడ్డు కానీ డబుల్ రోడ్డు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ పార్కులు కానీ ఇవాళ అనేక ఇవాళ జిమ్ములు కానీ ఇవాళ మనం ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుంది కూడా. అంచేత మీరందరూ కూడా ఎందుకంటే జీవితంలో అందరూ కూడా ఇంట్లో ఉండటం కాదు, ఇవాళ సమాజంలో 10 మందికి ఉపయోగపడటం, మనం కూడా హ్యాపీగా ఉంటాం, మన పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇవాళ ఎవరైతే ఇక్కడ మంచి వాతావరణం లేదో అంతేకాదు అందరూ కూడా బయటికి పోతారన్న ఆలోచనతో టౌన్కి పోతారు, హైదరాబాద్ పోతారు, కాకినాడ పోతారు, విజయవాడ పోతారన్న ఆలోచనలోకి వస్తున్నారు. అలా కాకుండా ఇదే మన పట్టణంగా తయారు చేసుకుంటే అందరూ కూడా ఫెసిలిటీస్ ఇస్తే ఇక్కడే మనకి ఉండే విధంగా అందుకే పార్కు ఫస్ట్ వస్తేనే మన మంచి పార్కు నేను నిర్మాణం చేసి రోడ్లు డెవలప్ చేసి అన్నీ చేసి భూమి వాల్యూలు కూడా బాగా పెరిగినాయి కూడా. అంచేత మీరందరినీ కోరేది ఏంటంటే మీరు నన్ను 3 సార్లు ఎక్కించారు. మీరు అందరూ కూడా ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు డైరెక్ట్గా 3 సార్లు ఎక్కించారు. అంచేత నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉన్నాను. అలాగే ఈ పట్టణంలో కూడా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ 2 పట్టణాలు కూడా బాగా చేయడమే కాకుండా పెద్దాపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా చేస్తాను. అన్ని కార్యక్రమాలు చేసినా ఒక మంచి కార్యక్రమం మళ్ళీ తలపెట్టినప్పుడు మీ ఇంటర్నేషనల్గా ఉన్నారు గారు అలాగా 100 కోట్లతో ఎలా కార్యక్రమాలు చేయాలో నేను కూడా అలాగే తలపెట్టి ఎలా ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చి వేళ డైరెక్ట్గా పైప్ లైన్ తోటి మంచినీళ్ళు తీసుకొస్తున్నాను. ఇదివరకు కూడా కాలువలో మురుగు కాలువలతోటి వేళ వస్తే ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఆ ప్రాజెక్టు 900 కోట్ల రూపాయలు అవుతుంది. ఏలేరు నుంచి నీరు డైరెక్ట్గా పెద్దాపురం సామర్లకోటకు వస్తుంది. అక్కడ నుంచి పైప్ లైన్ కూడా బాగు చేసి మంచి పైపు ప్రతి ఇంటికి కుళ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం. యంత్రనార్యంతో పూజే తత్ర రమంతి దేవత. ఎక్కడైతే ఆడవారిని గౌరవిస్తామో అక్కడ దేవతలు పూజింపబడతారంటారు. అలాంటి మహిళలు ఒక ఇంటి పని వంట పని కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలలో ముందుంటున్నారు. ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు అన్ని రంగాల్లో కూడా ఈ వనితా సోదరులు ఉన్నారని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా వనితా సోదరులు చాలా మంది ఏం చెప్తారండి, వనితలంటే
అని చెప్తా ఉంటారు. కానీ మీ అందరికంటే నాకు ఇంకొకటి ఏంటంటే మేధాశక్తి కూడా మరి మగవాళ్ళ కంటే వనితలకే ఎక్కువ ఉంటుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక కుటుంబంలో సన్మార్గంలో తీసుకురావడానికి భర్తను, పిల్లల్ని ఒక కుటుంబం చాలా సక్రమంగా ఉంది, చాలా ఉంది అంటే ఆ కుటుంబంలో ఆ వనితే కారణం అని చెప్పని సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ అన్నమ్మ ఘాటి సెంటర్ సమీపంలో గల ఇందిరా కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారు భక్తులకు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ బహుళ అష్టమి రోజు పురస్కరించి ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని కాయగూరలతో అలంకరించారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఊరేగింపుతో తరలివచ్చి అమ్మవారికి చీరలు, సారెను సమర్పించారు. మాసం సందర్భంగా ఇందిరా కాలనీ, జగన్నాథపురం, కాకినాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ సత్యంతల్లి అమ్మవారి ప్రశాంత నిలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరీదేవి రూపంతో అలంకరించి ఈ యొక్క సారి పట్టడం, ఈ యొక్క సారి అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులందరూ సుఖ సంతోషాలతో, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క కమిటీ అందరి కోరిక. అలాగే దసరా కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా మా యొక్క ఇందిరా కాలనీలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ సత్యంతల్లి అమ్మవార్ల ప్రశాంత నిలయంలో వచ్చినటువంటి భక్తులందరి సహకారంతో ఘనంగా నిర్వహించబడుతుంది. అమ్మవారు మా అందరినీ కూడా చల్లగా చూసి అందరికీ ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం. శ్రీ ఇందిరా కాలనీ, అదే ఇందిరా కాలనీ అంతే కదా, ఇందిరా కాలనీ తల్లి దుర్గమ్మ తల్లి వెలిసిన ఆలయం ఇందిరా కాలనీ దగ్గర మాకు 16 సంవత్సరాలు బట్టి మేము తల్లికి చేసుకుంటున్నాము. శాఖ అమ్మవారి అవతారం చేసుకొని సారి పెట్టుకుంటాం. ఆ తల్లి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా అందరినీ చల్లగా చూస్తుంది, బాగా చూస్తుంది. తల్లి అనుకునే కోరికలు నెరవేరుతాయి. మా తల్లి చల్లని తల్లి. ఘాటీ సెంటర్, గాయత్రి నగర్ కాలనీలో, ఇందిరా కాలనీలో దుర్గమ్మ తల్లి, సత్తమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం గత 16 సంవత్సరాల నుంచి మా అమ్మవారికి ఆషాఢ మాసంలో చేసుకునే ఈ శాకాంబరి అవతారంలో సారి పెట్టుకుంటున్నాం. ఇది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఈ తల్లికి ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని చేసుకున్నా మాకు ఎప్పుడు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో కలిగి ఉంటామని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గా భవానీ తల్లి. ఇందిరా కాలనీ కనకదుర్గమ్మ సత్యమ్మ తల్లి అమ్మవార్ల ప్రశాంత నిలయంలో అమ్మవారికి 16 సంవత్సరాల నుంచి ఇలాగా చీరలు, సార్లు, శాకాంబరి అవతారం జయప్రదంగా జరుపుకుంటూ ఉంటున్నాము. ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి అందరినీ చల్లగా చూడమని. కాకినాడ ఏడీబీ రోడ్ లో గల సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కార్యాలయంలో ఆఫీస్ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, చింతపల్లి అర్జున్, నెక్కండి శ్రీనివాసులు పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 అర్జీలు రాగా వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జునూరు బాబ్జీ, ముత్యాల అనిల్, ఆఫీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం వివరాలను మేక లక్ష్మణమూర్తి, తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు.
హంగులు కావాలని చెప్పేసి రంగులు వేసుకున్న నాయకులు ఎవరంటే వైసీపీ నాయకులు. ఆ రంగులు వేసేసి మెరిపించేసి ఈరోజు పక్కకు తప్పుకున్నారు. కానీ నిజంగా వీళ్ళ 11వ వార్డులో ఉన్న రాజీ గృహ కల్ప ప్లాట్లు చూస్తే చాలా బాధాకరంగా విషయం అండి. ఎందుకంటే పైన స్లాబ్లన్నీ పెచ్చులు ఊడిపోయి మెదట్లో ఎవరి మీద పడిపోతాయని భయభ్రాంతులతో బతుకుతున్నారు సార్. ఆ విషయం మీద మేము సానా సతీష్ గారు దృష్టిలో పెట్టాలని చెప్పేసి మన ఎంపీ గారైన గౌరవనీయులైన సానా సతీష్ గారు ఆఫీస్కి రావడం జరిగింది సార్. 11వ వార్డు ప్రజలందరం కూడా వచ్చాము. నిన్న నేను వేరే కార్యక్రమం మీద వెళ్ళాము. వీళ్ళ పరిస్థితి చూసి నా దృష్టిలో పెడితే నేను ఇవాళ సానా సతీష్ గారు ఆఫీస్ తీసుకొచ్చాం సార్. దయించి కూటమి ప్రభుత్వం సానా సతీష్ గారు కూడా ఆ ప్లాట్ల మీద దృష్టి పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తారనే విషయం మీద మాత్రమే ఇక్కడికి వచ్చాం సార్. అంటే ఇక ముందు కూడా వచ్చాం సార్. ఇక్కడికి వచ్చాక మాకు ఏ సమస్య అయినా సరే మాకు సాయం చేశారు. అందుకే నేను 11వ వార్డు ఫ్లాట్లు అచ్చల కింద పడిపోతున్నాయి. అలాగనే పైపులు గడ పోయి నేను ట్యాంకులు గడ బాగోలేదు సార్. ఈ సమస్య అలాగనే ఆఫీస్కి వచ్చేది సానా సతీష్ గారి ఆఫీస్కి వచ్చాను చెప్పనందుకని వచ్చాం సార్. అందుకే నుంచి మీరు సార్ చెప్పుకుంటే ఏదైనా ఉంటే వెంటనే స్పందించి చేస్తున్నారు అలాగనని వచ్చాం సార్. అలాగే మీరు కూడా కొంచెం పెట్టించుకొని కొంచెం సాయం చేయమని ఈ 11వ వార్డుకి అని చెప్పుకుంటున్నాను సార్. మా సమస్యలు స్పందించండి సార్. 11వ వార్డుకు సంబంధించి రాజీవ్ గృహకల్పలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి తెలిసింది. సార్ దగ్గరికి ఇవ్వడానికి వినతిపత్రాలు ఇచ్చారు. పెన్షన్లు కానీ, వారి యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఆ యొక్క స్ట్రక్చర్లో ఉన్న ఇబ్బందుల గురించి కానీ చెప్పారు. సార్కి వెంటనే మేము మెసేజ్ ఇవాళ తెలియజేశాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి అధికారులతోనే మాట్లాడారు. ఆయన దానికి అనుగుణంగానే ఈవేళ కొంత ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఏ ఆర్జీ వచ్చినా సరే వాళ్ళు ఎంతో కష్టపడి మన ఆఫీస్కి వస్తున్నారు. అంతే కష్టంతో వాళ్ళు తీర్చగలగాలి. మనం ఏ సమస్య పట్ల ప్రతి అవగాహనతో ముందుకు వెళ్ళాలని చెప్పి శిక్షణ కూడా మా అందరికీ ఇవ్వడం జరిగింది. మేము అంతే చక్కటి సమన్వయంతో మాకు అధికారులు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయం మీద కూడా మాకు చక్కటి అవగాహనతో ముందుకు వెళ్తున్నాం. 11వ వార్డుకు సంబంధించి రాజ్య గృహాల విషయానికి కానివచ్చు, ఇతర అనేక మంది వార్డులు వేళ 20, 38, 42 కాకినాడలో అనేక వార్డులు వేళ ఉదయించి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ సమస్యలు పరిశీలించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ సానా సతీష్ బాబు వారి యొక్క ఆలోచనతో ముందుకు వెళ్తామని చెప్పి మీడియాకు తెలియజేస్తారు. కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తున్న ఓక్ ఉత్సవాల్లో భాగంగా 2 రోజుల పాటు నిర్వహించిన రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. జేఎన్టీకే ప్రాంగణంలో ఓక్ ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించనున్న రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. తొలుత ఎన్ఐఏ నాక్ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్ర బుద్ధి ఆన్లైన్ ద్వారా సభికులను ఉద్దేశిస్తూ భారతదేశంలో పూర్వకాలంలో నిర్వహించిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయ సంస్కృతిని కొనియాడారు. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కేకే అగర్వాల్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020 పట్టభద్రులను అందించడమే కాకుండా సమాజానికి పరిపూర్ణమైన వ్యక్తులను అందించే విధంగా రూపొందించబడిందని కొనియాడారు. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ మరియు పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని, వారికి కళలు, క్రీడలు, పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించి ఒత్తిడి నివారణకై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రోల్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ టు కొలాబరేట్ విత్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ టు రియలైజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. జేఎన్టీకే పూర్వ విద్యార్థి పివిరావు అధ్యక్షత వహించిన ఈ ప్యానెల్ డిస్కషన్లో డాక్టర్ సరోజా అగర్వాల్, డాక్టర్ సిమ్లా, విటి చంద్రశేఖర్, డాక్టర్ దాసరి రామకృష్ణ, కేవీఆర్ఎస్ మూర్తి, పి సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ షాన్మోహన్, ఐఏఎస్ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఎంఎం పల్లంరాజు, యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్, రెక్టార్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, ఓక్ ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పి ఉదయ్ భాస్కర్, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ కె పద్మరాజు, డైరెక్టర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, పరిశ్రమల ప్రతినిధులు, అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్స్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అవుటర్ స్టేడియంలో కొన్ని భాషలు పాడాలి. తర్వాత ఇలాంటి కార్యక్రమం చేయాలంటే 50 మంది కళాకారులు కావాలి, రిహార్సల్స్ కావాలి. ఏదేమైనప్పుడు కూడా వీజీ గారు చెప్పగానే ప్రసాద్ గారు చాలా అభిమానంతో రెండో మాటలేదు చేద్దామన్నారు. అంటే తదాస్తుగా జరిగింది. ఈ కార్యక్రమం మన 80వ వార్షికోత్సవంలో మన సత్కాలమైన సంస్థ నుంచి మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఇది భక్తి మార్గాల్లో ఇటు రాజకీయ అన్ని వాతావరణాన్ని రంగరించుకొని ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకొక 15 నిమిషాలు నదులు,
తర్వాత ఇతర కార్యక్రమాలు దీంట్లో కొన్ని ఇముడున్నా మనం 35 నిమిషాలు వ్యవధి మాత్రమే ఈ కార్యక్రమానికి మరి పరిమితం చేసుకున్నాం కాబట్టి 40 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందాక వచ్చిన పళ్ళంరాజు గారు ఢిల్లీలో ఏపీ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరికీ కూడా సత్కారాలు చేస్తున్నారు. ఇది ఒక 7-8 ఏళ్ల క్రితం ఆయన హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా కార్యక్రమం అక్కడ కల్చరల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. ఇలాగా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ సత్కారాలను సంస్కరించి మా మిత్రులు మద్రాల కృష్ణ గారు డీజీఎం ఆయన రిలయన్స్, అలాగే ఇప్పుడు ఓఎన్జీసీలో కూడా ఆయన అధికారిగా ఉన్నారు. కృష్ణ గారు కూడా సారి పరిచయం చేసుకోబడుతున్నాం. కృష్ణ గారు దీనికి వ్యాఖ్యానం దేశ రాజధానిలో రైతులు ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. పెద్దాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల ప్రేమ్బాబు, దుర్గాప్రసాద్, కాకర రవితేజ, నెల్లి సూరిబాబు, బచ్చల చిన్న, నడిపుడి రమణ, బెందుకుర్తి పాండురంగ తదితరులు పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ పక్కన పెట్టేసి దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి మనల్ని కొట్లాడించే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మనం సీరియస్గా ఎదుర్కోవాలి మిత్రులారా. అలాగే దళితులకు హోల్సేల్ మేనమామ, ముఖ్యంగా మాలలకు హోల్సేల్ మేనమామ అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎస్సీ వర్గీకరణపై ఇంతవరకు తన స్టాండ్ ఏంటో కనీసం చెప్పలేదు మిత్రులారా. కనీసం నోరు మెదిపి నా పరిస్థితి ఇది, నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను వ్యతిరేకిస్తున్నానని కూడా చెప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి మాల సోదరులందరూ కూడా ఆలోచించాలి. అలాగే మరి తెలుగుదేశం, కాంగ్రెస్ ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ మన పట్ల ఏ విధంగా మరి బిహేవ్ చేస్తూ ఉన్నాయో, ఏ విధంగా మన పట్ల మరి కష్ట చూపుతూ ఉన్నాయో మీరంతా కూడా గమనించాలి. దీనికి అంతటికీ కారకుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అన్న విషయాన్ని టోటల్గా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు అన్న విషయాన్ని మీరు అంతా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. శాంతియుతమైనటువంటి నిరంతర పోరాటం సాగుద్ది. మరి పంజాబ్లో రైతులు ఏ విధంగా వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేశారో అదే తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందరినీ ఏకం చేసి దళితులందరినీ కూడా పోరాటం సాగిస్తాం. అలాగే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మరి దళిత సోదరులందరికీ ఈ వేదికగా, పెద్దాపురం వేదికగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే बायर बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। बायर बहनों मनवंता పోరాడాలి, లేకపోతే ఈ దేశంలో మనకి हमारा अस्तित्व खोदेंगे। बायर बहनों मन ఈ దేశంలో అస్తిత్వం కోల్పోతామన్న విషయాన్ని ఇది ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుని పోరాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. విశ్వనట చక్రవర్తి సామర్ల వెంకటరంగారావు 51వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వీ రంగారావు విగ్రహం వద్ద వైసీపీ నాయకులు జమ్మలవడక నాగమణి, రావూరి వెంకటేశ్వరరావు, చంటి, భవానీ, భువనలు పాల్గొని ఎస్వీ రంగారావు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఎస్వీ రంగారావు కళారంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీం బాషా, శివాజీ, ప్రభాకర్, నున్న వెంకటేశ్వరరావు, లాయర్ వెంకటేశ్వరరావు, రెడ్డి నాయుడు, కేబుల్ రమణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమాలో కీచుకుడు పాత్రకే ఆయనకి ప్రపంచ లెవెల్లో ఆ జకర్తాలో సన్మానం చేయించుకున్నటువంటి తెలుగు పరిశ్రమ నుండి మన భారతదేశం నుండి ఏదన్నట్టు మొట్టమొదటి చలనచిత్ర నటుడు ఎస్వి రంగారావు గారు అక్కడే విశ్వనట చక్రవర్తి అనే బిరుదుతో సత్కరించారు ఆయన్ని. నర్తనశాలలో కీచుకుడు పాత్రకే ఆయనకి ఆ సన్మానం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా ప్రజలు తెలుగు భాష తెలిసినటువంటి తెలుగు ఆంధ్రుల అలాగా ఈ సినిమా చలనచిత్ర సినిమా పరిశ్రమలో ఉన్నంతవరకు కూడా ఎస్వి రంగారావు గారు ఒక సినిమా పరిశ్రమ నటుడుగా చిరస్మరణీయుడు అని అందరికీ మనవి చేస్తున్నాం. రంగారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నుంచి మా కురసాల కన్నబాబు గారు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గారు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఎస్వి రంగారావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి.
ఆయన కీర్తిని కానీ అందరూ ఆయన స్మరించుకుంటూ ఉంటారు. ఈ చలనచిత్ర రంగం ఉన్నంత కాలం ఆయన నటన కానీ ఆయన కీర్తి కానీ అజరామరంగా ఉంటుందని తెలియజేస్తూ ఆయనకి మేమందరం కూడా మరొక ఆయన ఇంగ్లీష్ నవలను ఆధారంగా తీసుకుని ఒక పాత్ర ఎలా ఉండాలి, ఈ పాత్ర యొక్క నైజం ఎలా ఉండాలి అని చెప్పి ఆయన సొంతంగా ఆయన చదివి నేర్చుకుని పాత్రని యాక్ట్ చేసి చూపించి ఒక మంచి నటుడిగా మన ఆ సమయంలో ఆయన ఖ్యాతి గడించాడు. అలాంటి మహానుభావుని ఈరోజు మనం స్మరించుకోండి. చలనచిత్ర పరిశ్రమకి ఆయన మొదటం లేని మహారాజుగా ఎలుగొట్టాడు. ఆయన సినిమాలు నిర్మించాడు, రచించాడు, డైరెక్షన్ కూడా చేశాడు. అన్ని రంగాల్లో కూడా ప్రవీణ్ ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎస్పీ రంగారావు. మరి ఆయన లేని లోటు మనం తీర్చలేనిది, ఈ రంగాన్ని కూడా తీరని లోటు. ఆయన మరి ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవడం, అందరూ కూడా స్మరించుకోవడం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. శాకంబరి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాణి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని వెంటనే నిలుపుదల చేయాలి. పిఠాపురంలో సిపిఐ నాయకుల నిరసన. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు. ప్రేక్షకులను అలరించిన నాటక ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.